వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం. ప్రత్యేకంగా ఆకర్షణగా రజనీకాంత్, చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించిన ప్రధాని నరేంద్ర మోడీ. భువనేశ్వరిని ఆశీర్వదించిన సినిమా హీరో బాలయ్య. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సత్యకుమార్ యాదవ్. పుట్టపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సందడి. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పయ్యవుల కేశవ్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వ సారి రంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, ఇతర కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సింధే, ఇతర ప్రజా ప్రతినిధుల సమక్షంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు చేత రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి లక్షలాదిగా తెలుగుదేశం శ్రేణులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, కాలువ శ్రీనివాసులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ చేత రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేసే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన సతీమణి సోదరుడు నాగబాబు, సినీ తారలు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ గారు నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయ నారా లోకేష్ గారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కి మంత్రివర్గంలో స్థానం లభించింది. నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సందడి చేసి ఆనందం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ప్రమాణం సందర్భంగా సభ దద్దరిల్లింది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం నారా లోకేష్ కు పార్టీ ఆదరణ చూసి ఆశ్చర్యపోయారు. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ
ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय किंजरपु अच्చెన్నాయుడు గారు, నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవంలో సినీ తారలు రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ప్రమాణ స్వీకార సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి కుటుంబము ప్రత్యేక ఆకర్షణమైంది. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ చిరంజీవి దగ్గరికి వెళ్లి పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరిని ఆశీర్వదించారు. ప్రమాణ స్వీకారంలో ఇది హైలైట్ గా నిలిచింది. ప్రధాని చిరంజీవి పవన్ కళ్యాణ్ తో వ్యవహరించిన తీరు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు నారా చంద్రబాబు నాయుడు సతీమణిని సినిమా స్టార్ బాలకృష్ణ ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ సన్నివేశం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆకట్టుకుంది. భువనేశ్వరి బాలకృష్ణకు స్వయాన సోదరి అన్న విషయం అందరికీ తెలిసిందే. భువనేశ్వరి దగ్గరికి వెళ్లి హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించి ఆశీర్వదించారు. పరిశ్రమించారు. ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరీమణికి మా ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది. ఆ తల్లికి స్వాగతం. అదిగో మన బాలయ్య బాబు సోదరీమణితో ఆత్మీయంగా స్పర్శ గావిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవం. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. ధర్మవరం బీజేపీ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ పార్టీ నుంచి ఏకైక మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను సత్యకుమార్ యాదవ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
गौरवनीय डॉक्टर సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సందడి. అన్ని మండలాల్లో టీడీపీ సంబరాలు. కొత్త చెరువులో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాలతో పాలాభిషేకం చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార సంబరాలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో పుట్టపర్తి నియోజకవర్గంలో ఆనందోత్సవాలు, కేక్ కట్ చేసి రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్దని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్దని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించ అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యులు పయ్యవుల కేశవ్ రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఈ రోజు గవర్నర్ పయ్యవుల కేశవ్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. పయ్యవుల కేశవ్ ప్రమాణ స్వీకారం చేయడంతో అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి చోట కేశవ్ అనుచరులు సంబరాలు చేసుకున్నారు. పయ్యావుల కేశవ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
నేను పయ్యావుల కేశవ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బుడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం. ప్రత్యేకంగా ఆకర్షణగా రజనీకాంత్, చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించిన ప్రధాని నరేంద్ర మోడీ. భువనేశ్వరిని ఆశీర్వదించిన సినిమా హీరో బాలయ్య. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సత్యకుమార్ యాదవ్. పుట్టపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సందడి. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పయ్యావుల కేశవ్.